కొంతమంది అడుగుతూ ఉంటారు, లెంట్ పాటించవచ్చా? లెంట్ బైబిల్ ఎక్కడ ఉందా? లెంట్ అవసరం ఉందా? 40 దినాలు శ్రమల కాలం అన్నప్పుడు 40 రోజులు శ్రమపడ్డాడు యేసు. బట్ వై యూ డూయింగ్ ఇట్? ఇనీషియల్గా పాలసీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, రోమన్ క్యాథలిజం నుండి దే యూస్ టు హ్యావ్ అన్ అదర్ రిచువల్. ఇనీషియల్గా ఎట్లా ప్రారంభమైంది, ఐ నాట్ గోనా జంప్ ఇంటు ఇట్, జస్ట్ ఒక చూచాయిగా. తమూజ్ అని ఎవరు బిడ్డ? తమూజ్. చాలాసార్లు ఈ పేరు చెప్పానులే, కొంచెం హిస్టరీ తెలుసుకుంటాం, చాలా ముఖ్యం. నిమ్రోద్ భార్య, నిమ్రోద్ మరణించిన తర్వాత కన్న బిడ్డ. ఆ బిడ్డ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తారు. అది రోమన్ పేగన్ అలవాటు ఉండేది. కానీ తర్వాత క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే రోమన్ క్యాథలిజం ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోమన్స్ క్రీస్తుని ఎరిగిన తర్వాత వారి ఆచారాలు కూడా అలానే తీసుకొచ్చేసారు. సో దీని బదులుగా ఇది, దీని బదులుగా ఇది, వీళ్ళ బదులుగా ఇది అని జ్ఞాపకం చేసుకుంటూ మార్చుకుంటూ వచ్చింది. అదే మనం చూస్తే క్రిస్మస్ 25వ తారీఖు చూసినప్పుడు కూడా ఎవరి జన్మదినం అది? వాస్తవం చెప్పాలి, తమూజ్ జన్మదినం. నిమ్రోద్ జ్ఞాపకం చేసుకుంటూ, తమూజ్ జ్ఞాపకం చేసుకుంటూ, నిమ్రోద్ రీబర్త్ అనేది. కానీ వారు ఎప్పుడైతే రక్షించబడ్డారో, సరే మేము నిమ్రోద్ జ్ఞాపకం చేసుకుని, తమూజ్ జ్ఞాపకం చేసుకుని, మేము జ్ఞాపకం చేసుకున్నది యేసు ప్రభుని. ఫైన్, వండర్ఫుల్. అదే రీతిగా స్టార్ట్ అయింది కూడా. ఈవెన్ ద అదర్ వన్ ఏది, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తమూజ్ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉండేవారు. బట్ దెన్ ఈరోజు చెయ్యొద్దు అని నేను చెప్పను, చెయ్యి అని నేను చెప్పను, లిమిట్ పెడతాను, మీరు యువర్ చాయిస్. ఈరోజు చాలామంది ఆ రోమన్ క్యాథలిజంలో వచ్చిన తర్వాత, దాని తర్వాత క్రిస్టియానిటీనో, దట్ ఈస్ వేర్ ఇట్ స్ప్రెడ్ కదా. అక్కడ నుండి ఆచారాల అలవాట్లు అన్నీ అయ్యాయి, ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి. ఈరోజు కూడా చాలామంది 40 రోజులు ఉపవాసం అంటారు, 40 రోజులు మాంసం తినను అంటారు. కొంతమంది అన్యులైతే 40 రోజులు నేను తాగను అంటారు. 40 రోజులు నేను దేవునికి దగ్గరగా చేరుతున్నాను అని చెప్పి పోనోగ్రఫీ చూడను అంటాడు. ఎన్ని రోజులు ఇదంతా? 40 రోజుల తర్వాత మరలా మామూలే. దేవుడు నీ దగ్గర 40 రోజుల భక్తి కోరుతున్నాడా? సో కొంతమంది ఆచారంగా వెళ్తారు, ఆచారంగా చేస్తారు. శక్తి లేని క్రైస్తవత్వం, నో యూస్. నువ్వు ఒక విశ్వాసి అయిన తర్వాత ఒక విశ్వాసికి ప్రతిరోజు సిలువ జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు సిలువ, యేసు నీ కొరకు సిలువలో చేసిన కార్యము, దాన్ని బట్టి ఉంటుంది ఒక విశ్వాసి జీవితం. వాట్ ఆమ్ ఐ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో నేనేమై ఉన్నా? క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నాకు ఏం కలిగి ఉన్నా? క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నాకు ఈ జయం, నాకు ఈ విడుదల, నాకు ఈ అధికారం, నాకు ఈ వారసత్వం. యు సీ, దట్ ఈస్ వై యు రిమెంబర్ క్రాస్ ఎవ్రీ సింగిల్ డే. కానీ రక్షించబడిన వారు, సరే నేను 40 రోజులు దేవునికి ఇంకొంచెం దగ్గరకు వెళ్ళాలని ఆశపడుతూ 40 రోజులు కేవలం క్రీస్తు శ్రమలని, సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు నా కొరకు చేసిన త్యాగాన్ని, యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞతాస్తుతులతో నేను దేవునికి దగ్గరగా చేరతామో అంటలో తప్పుందా? లేదు. సో ఇఫ్ యు సే నేను క్రీస్తు శ్రమలని జ్ఞాపకం చేసుకుంటున్నాను, క్రీస్తు సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నాను, 40 రోజులు దేవుని దగ్గరికి వెళ్తాను అంటే గో అహెడ్, వండర్ఫుల్. కానీ కేవలం ఇది తిన్ను, అది తిన్ను అని చెప్పి ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా అంటే వేస్ట్. అందుకని అంటాను, నువ్వు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, కనీసం నిజంగా ప్రార్థన చేసావు అనుకో, నీ జీవితంలో శక్తి ఉంటుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఉంటాం కన్నా. అర్థమవుతుందా అండి? చాలామంది ఉపవాసం అని ప్రార్థన చేయకుండా పడుకుంటానంటారు, టీవీ చూస్తానంటారు, ఫోన్ పట్టుకుంటారు. నో, దట్స్ అబ్సల్యూట్లీ డేంజరస్. ప్రార్థన, సో ఉపవాస ప్రార్థన రెండు కలిపినప్పుడు గ్రేటర్ పవర్, అధికమైన శక్తి. ఈరోజు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రభునందు మీరు ఏమై ఉన్నారు? క్రీస్తు సిలువ గురించి మాట్లాడినప్పుడు నిజముగా మీరు క్రీస్తుకి శత్రువా, మిత్రువా?
ఎందుకంటే ప్రారంభంలో అడిగినప్పుడు ఇక్కడ ఎంతమంది యేసు ప్రభు స్నేహితులు ఉన్నారు అంటే, ఫ్రెండ్స్ అంటే చాలా మంది చేతులు ఎత్తారు. కానీ కౌంటర్ క్వశ్చన్ వేస్తున్నాను, ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు శత్రువులు ఉన్నారా? చేతులు ఎత్తంలే. ఎందుకంటే we all feel Jesus as our friend. కానీ బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు